ఆయనే ఆలోచించుకోవాలి. బేసిక్‌గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఎళ్లారు. వైజాగ్ ఎళ్ళినప్పుడు ఆయనకి ప్రజావాణి ఏదో కార్యక్రమం ఉండేది ఇదివరకు. దానికి రేపు పొద్దున కార్యక్రమం. ఈ రోజున ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. దిగేసేసి బయట చేతులూపుతూ వెళ్తుంటే, "ఏవండీ మీకిచ్చింది పర్మిషన్ రేపు. ఇది రోడ్ షో అవుతది. వద్దన్నారు" పోలీస్ అధికారి. ఆ పోలీస్ అధికారిని నిందించారు. ఆ తర్వాతన కావాలని చెప్పి హడావిడి చేసింది చూసాం ఆ రోజున. అంటే తను వెళ్తున్నప్పుడు ఎందుకు ఆపుతారు? ఏది రేపటి సభకు పర్మిషన్ తీసుకున్నారు. ఇవాళ అసలు ఆయన సెలబ్రిటీ. రోడ్డు మీద చెయ్యి ఊపితే ఆటోమేటిక్‌గా అది రోడ్ షో అవుతది. ఇంకోటి ఆ రోజున వాట్సాప్ గ్రూపుల్లో అందరిని రమ్మనమని పిలుపునిస్తేనే రోడ్డంతా కూడా నిండిపోయి ఉన్నాయి యాక్చువల్‌గా. అలాంటి సందర్భంలో అది తప్పు అని చెప్పిన వాళ్ళది తప్పన్నారు ఆ రోజున. ప్రభుత్వం అట్లెట్లాగా చేస్తది అన్నారు. ఆయన కోపంలో అదొక కారణం. మరి అట్లాగే ఇక్కడ విప్పటం వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఏకంగా పర్మిషన్ లేకుండానే ఆ వెహికల్ మీదన తోసుకుంటూ వెళ్ళారు. ఇవి రెండు ధిక్కరణ అంటారా, పోరాటం అంటారా? ఆయన భాషలో అది పోరాటం. అలాగే ఆ టైంలో బాయినెట్ల మీద నెక్కి కూర్చుని వాళ్ళ కార్యకర్తలందరూ హడావిడి చేశారు. అదంతా కూడా ఆ పోరాటంలో భాగమన్నారు. అంటే తను చేస్తే పోరాటం అయింది. ఇక్కడ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు పొదిలి. ఇక్కడ పర్మిషన్ తీసుకుని